వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు పాత నిబంధన గ్రంథము మోషే గురించి అక్కడ రాయబడి ఉంది. మోషే 40 దినాలు దేవునితో సహవాసము చేసినప్పుడు మరి దేవుని ద్వారా మోషే 10 ఆజ్ఞలు పొందుకున్నాడు అనే విషయము మనకు పాత నిబంధన గ్రంథము తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మరి కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఉత్తరము వాక్య భాగంలోనికి వచ్చేసరికి ప్రభు యొక్క రాకడ ముఖ్య ఉద్దేశాన్ని అక్కడ మరి పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన లోకంలోనికి వచ్చి ఏం చేశాడు అనేక విషయాలు కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సువార్త వాక్య భాగంలోనికి వచ్చేసరికి వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యలో నివసించాడు అనేటువంటి ఆ విషయం, అంటే ఆయన మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆయనను ఎవరు లక్ష్య పెట్టలేదు, ఆయన ఎవరిను గమనించలేరు అని యోహాను సువార్తికుడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో యేసు ప్రభుల వారు రావటానికి, ఈ లోకంలో యేసు ప్రభుల వారు జన్మించటానికి కారణం ఏంటి, ఎందుకు యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు అని మనం వాక్య భాగంలో మనం చూస్తే మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారు. మానవులందరూ కూడా నశించిపోతా ఉన్నారు. నశించిపోయేటువంటి ప్రతి మానవుల్ని దేవుడు వెతికి వారిని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చారు. మానవులందరూ కూడా నశించి పాతాళంలోనికి పోవటము దేవుడికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడి పరలోకంలోనికి వెళ్ళాలి అని దేవుడు ఆశపడ్డాడు. దాని ప్రకారంగానే ఆయన మరి నశించిపోయేటువంటి మనందరి కోసము ఈ లోకంలోనికి వచ్చారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల దానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు చాలు. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారో ఇక్కడ రాయబడి ఉంది. అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. అంటే అపవాదిని చంపాలి. మరి అపవాదిని చంపాలి అని అంటే ఆ అపవాది చనిపోవాలి, అపవాది మరలా రాకుండా ఉండాలి అని అంటే ఒక నీతిమంతుని రక్తము ఆ అపవాదిని చంపాలి. మరి నీతిమంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే నీతిమంతుడు కనుక ఆ నీతి మంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించటము అపవాదిని చంపినట్లే. పాత నిబంధన గ్రంథంలో ప్రియమైన వారు ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఈ సంవత్సరము మనము ఈ కోట పండుగ జరుపుకుంటా ఉంటాం. ఆ కాలంలో వాళ్ళు కూడా ఈ అర్పణలు పండుగ జరుపుకునేవారు. ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం తీసుకురావాలి అని అంటే బాగా డబ్బున్నోళ్ళు పొట్టేళ్ళు తీసుకుని వచ్చేవారు. ధనం లేని వాళ్ళు ఈ పావురాల జతలను తీసుకుని వచ్చేవారు. ఎందుకు తీసుకుని వచ్చేవాళ్ళు అని అంటే వీళ్ళు చేసినటువంటి పాపము ఆ గొర్రెపిల్ల మీద వేసేవారు. వీళ్ళు చేసేటువంటి పాపము ఆ పావురాల మీద వేసేవారు. యాజకుడు ఆ గొర్రెపిల్లను ఆ పావురాలను వధించినప్పుడు
వీళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనేటువంటి నమ్మకము వాళ్ళకి. ప్రతి సంవత్సరము వాళ్ళు ఇదే పని చేయాలి. ప్రతి సంవత్సరము గొర్రెపిల్లను తీసుకొని రావాలా, యాజకునికి ఇయ్యాలా. యాజకుడు దాన్ని చంపినప్పుడు ఇతని పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. మరలా పోయి మరలా పాపం చేయొచ్చు. ఇలాగా చేస్తా వస్తున్నప్పుడు దీన్ని దేవుడు అంగీకరించలేదు. ఇది మాటి మాటికి వచ్చి బలులు అర్పిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరి పాపము నిమిత్తమై మరి అపవాదిని మరణం, అపవాది యొక్క క్రియలు నాశనం నిమిత్తమై ఇదిగో నా కుమారుని పంపిస్తా. నా కుమారుడు ఈ లోకంలో పుట్టాలా, ఈ లోకంలో పెరగాలా, ఈ లోకంలో సువార్తను చెప్పాలా, నా కుమారుడు సిలువలో మరణించాలి. ఆ మరణము అపవాదికి క్రియలు, అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా నాశనం చేయబడాలి అని దేవుడు తలంచి యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి ఆయన పంపించడం జరిగింది. ప్రేమిన వారులారా, అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో ఏమయ్యారంట, పాలువాడయ్యారు. మానవుడు దేంట్లో ఉన్నాడు అని అంటే దాస్యత్వంలో ఉన్నాడు. దాస్యత్వము అంటే ఒకరి కింద పనివాడిగా ఉన్నాడు. ఎవరి కింద ఉన్నాడు అని అంటే అపవాది కింద ఉన్నాడు. ఈ అపవాది యొక్క దాస్యత్వంలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించటానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు తన పత్రిక ద్వారా మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో రావటానికి గల కారణం ఏంటి అని అంటే నువ్వు నేనే. మనమందరం కూడా పాపంలో ఉన్నాము, దుర్మార్గంలో ఉన్నాము, దాస్యత్వంలో ఉన్నాము, అపవాది క్రియల చేత బంధించబడ్డాము, పాపపు లోకంలో బంధించబడ్డాము. ఈ లోకమన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించటానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియమైన వారులారా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, ఆయన రావటానికి ఇంకొక కారణం ఏంటి అక్కడ యోహాను సువార్త కూడా చెబుతూ ఉన్నారు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకున్నాను. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునగా అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతివారును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపదు కదా. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతివాడును ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవానికి వెళ్తాడు. అది దేవుని యొక్క చిత్తమే ఉంది. దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన అని అంటే, నా కుమారుడు భూమి మీదకి పోవాలి, భూమి మీదకి వెళ్ళి సర్వ మానవాళి నిమిత్తమే నా కుమారుడు మరణించాల. ఎవరైతే ఆయన మరణాన్ని అంగీకరించి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరి యందు? యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవం. అదే నా చిత్తము అని దేవుడు తన చిత్తాన్ని కనపరుస్తా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలాగ ఉండాలా, ఎటువంటి ఆశీర్వాదంతో నింపబడాలి, ఎటువంటి దీవుల చేత మనం నింపబడాలి అని అంటే, ప్రేమైన వారు ద్వారా దేవుని చిత్తానుసారముగా మనం నడవాలి, దేవుని చిత్తానుసారముగా మనము జీవించాలి. దేవుని చిత్తానుసారముగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు నిత్య జీవంలోనికి వెళుతారు. అంటే ఆయన చిత్తానుసారంగా ఎవరైతే బ్రతకరో వాళ్ళు నిత్య జీవంలోనికి వెళ్ళరు.
దేవుని యొక్క చిత్తానుసారముగా మనం నడిచినప్పుడు మనము ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదాలతో ముందుకు వెళతాము అనేది మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని చిత్తానుసారంగా నడవాలి అని అంటే ఈ నూతన సంవత్సరంలో మనం కొన్ని పనులు చేయాలి. కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటికి దగ్గరగా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలా, వేటికి దగ్గరగా ఉండాలి అని వాక్యం చెబుతా ఉంది అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. అంటే మీరు ఆల్రెడీ పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నారు, సంతోషమే. కానీ మీరు జారత్వానికి పాపానికి దూరంగా ఉండాలి. ఇది దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటా ఉన్నా. ఈ సంవత్సరము 2026వ సంవత్సరంలో దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటా ఉన్నాడు అని అంటే నువ్వు జారత్వానికి పాపానికి దూరంగా ఉండాలి. జారత్వానికి పాపానికి దూరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి అని అంటే ఈనాడు పాపము అంటే ఏంటో మీకు తెలుసా? మన చేతిలో ఉన్నటువంటి సెల్లే మనకు పాపం. అంటే తెలుసో తెలియకుండా మనకు అది శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఆ ఫోను మానవునికి ఎంతగా ఉపయోగపడుతూ ఉందో అంతగా హాని చేస్తూ ఉంది, అంతగా ఆ మనిషిని చెరగొడతా ఉంది, పాడు చేస్తూ ఉంది. చాలా మంది యవ్వన బిడ్డలు మందిరంలో కూర్చొని ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. చాలా మంది యవ్వన బిడ్డలు మందిరంలో కూర్చొని చాటింగ్లు చేసుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఒక ప్రక్క వాక్యం చెబుతా ఉంటే క్రిస్మస్ రోజు, జనవరి రోజులు, హ్యాపీ న్యూ ఇయర్లు, హ్యాపీ క్రిస్మస్లు ఎక్కడ కూర్చొని చెప్తా ఉన్నారు? ఎక్కడ కూర్చొని చెప్తా ఉన్నారమ్మా? చర్చిలోనే కూర్చొని ఏం చేస్తా ఉన్నారు? పాపం చేస్తా ఉన్నారు. జారత్వానికి పాపానికి మనం దూరంగా ఉండాలి అని వాక్యము చెబుతా ఉంది. ప్రియమైన వారు ద్వారా ఈ రోజుకి 2025వ సంవత్సరానికి 5Gతో ముగించింది. 5G మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఆగస్టు లోపల అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ వచ్చేసరికి 4G 3G అక్కడ పోయింది. మొత్తం ఎక్కడికి వచ్చేసినాముగా 5Gలోకి వచ్చేసాం. ఇప్పుడు టెలికాం వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ టెలికాం సెల్ ఫోన్లు తయారు చేసే వాళ్ళు, నెట్వర్క్ బిగించేటువంటి వాళ్ళు ఈ 2026వ సంవత్సరం కల్లా కనీసం 7G పూర్తి చేసుకొని 8Gలోకి అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే 5G వచ్చింది అని అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఎంతగా స్ప్రెడ్ అవుతా ఉందో, ఎంతగా ప్రబలవుతా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ పోయినా సిగ్నల్సే కదా, ఎక్కడ నో సిగ్నల్స్ అనేది ఉండవు. నాకు తెలిసి ఇక్కడ పోతే ఆ ఎర్రమండలంలోకి పోతే కొన్ని సిగ్నల్ తగలవు, కొన్ని సిగ్నల్స్ తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఆ పక్క మాడుగులకు పోతే మళ్ళీ పూర్తి సిగ్నల్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ముందుకు వస్తే ముస్లింలకు వస్తే అక్కడ కూడా పూర్తి సిగ్నల్స్ వస్తాయి. పల్లెల్లో కూడా ఈ సెల్ టవర్ సిగ్నల్స్ గ్రామాన్ని ముంచేసింది. ప్రియమైన వారులారా, మనకు తెలియకపోవచ్చు, మన చుట్టూ ఏముంటాయి అంటే లేజర్స్ ఉంటాయి, ఇంటర్నెట్ సంబంధించినటువంటి లేజర్స్ ఉంటాయి. ఈరోజు మానవుడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సెల్ ఫోన్ చేతితో పట్టుకుంటున్నారు. చేతితో ముట్టుకోకూడదు అని శాస్త్రవేత్తలు అంటా ఉన్నారు. ఎప్పుడైనా సరే సెల్ ఫోన్ పక్కన ఉండాలా. నీకు ఫోన్ వస్తే ఫోన్ ఆన్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, మరలా దాని స్థానంలో నీ సెల్ ఫోన్ పెట్టేయాలి. 24 గంటలు సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఉన్నటువంటి రేడియేషన్ నీ చేతుల్లో నరాల్లోకి పోతావు. ఈరోజు క్యాన్సర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి?
యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకు చేతి క్యాన్సర్లు, దవడ క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, కాళ్ళనొప్పుల క్యాన్సర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అని అంటే నీ చేతిలో 24 గంటలు నెట్టుతో నీ చేతిని పట్టుకుంటావు. ప్రేమైన వారులలో చెవులలో పెట్టుకుని 24 గంటలు పాటలు నిలిచే ఉంటారు. ఆ చెవులు కదా, ఒక్క నిమిషం ఆ ఇయర్ ఫోన్స్ నేను పెట్టుకుంటే నాకు అసలు ఇష్టమే ఉండదు. వెంటనే చెవులప్పుడు వస్తుంది. ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలు తీసి పాడేస్తారు. కొంతమంది గంటలు 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 పెట్టుకొని వింటనే ఉంటారు. చెవులు పోతాయి, చేతులు పెట్టుకుంటే చేతులు పోతాయి. ప్రేమైన వారులారా, అవసరం ఉన్నారు లేకపోయినా చాలా మంది ఎడమ చేతి జోబులకు జోబు ఉంటుంది కాబట్టి జోబులు వాడేస్తారు. మా నీ గుండె ఎక్కడ ఉండేది? నీ ఎడమ చేతి వైపే కదా. నీ సెల్ ఫోన్ నువ్వు ఎడమ చేతి జోబులో పెట్టుకుంటే ఆ నెట్కు సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గుండెకి పోతా ఉంటాయి. అంటే పిల్లలుగా మనం తెలియకపోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటాం, 3 పూట్ల బలంగా తింటాం, మన రక్తం చాలా ఉరుగ్గా ఉంటుంది. ఇప్పుడు కనపడం. ఒక 40-50 సంవత్సరాలు వెళ్ళేసరికి ప్రేమైన వారులారా, ఈరోజు 30 ఏళ్ళకే 25 ఏళ్ళకే గుండెపోట్లు వచ్చి మా పెద్ద పాప స్కూల్లో 14 సంవత్సరాల అమ్మాయి గుండెపోటు వచ్చింది. నిద్రపోయింది, నిద్రలో నా పాప చనిపోయింది. అంటే గుండెపోట్లు అనేది ఆ కాలంలో ఎవరికో 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో వచ్చి చూస్తావు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు అప్రమత్తంగా ఉండకపోతే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీకు ఏ రోజైనా గుండెపోటు వస్తుంది. చాలా మంది పడుకున్నప్పుడు కూడా సెల్ ఫోన్లు బెడ్ కింద పట్టుకుని పడుకుంటా ఉంటారు. మంచిది కాదు, నీ తలకు మంచిది కాదు, నీ మెదడుకు మంచిది కాదు. నువ్వు చేతిలో పెట్టుకుంటే చేతికి మంచిది కాదు. అది ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే నీకు ఉపయోగం. ఎక్కువ వాడితే మాత్రము అది నీకు ఒక విషయంతో సమానము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చుక్క చుక్క విషయం తాగితే ఏం కాదు, అది ఎప్పుడోసారి రివర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏమి కాదులే, ఇప్పుడు బాగుందిలే, ఏమవుతుందిలే, సెల్ ఫోన్లు దిగుతూ ఉంటాయి చేతులలో కదా. నీ చేతులలో నీ సెల్ ఫోన్లో ఉంటే నీ శరీరానికి అది హానికరము అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నూతన సంవత్సరంలో దేవుడు కొన్నిటికి దూరంగా ఉండమంటా ఉన్నాడు. ఏంటి ఆ దూరము అని అంటే, దేవుడికి దగ్గర చేయకుండా నిన్ను ఏ సెల్ ఫోన్ అయితే దూరం చేస్తా ఉందో ఆ సెల్ ఫోన్కు నువ్వు దూరంగా ఉండాలి. నూతన సంవత్సరంలో ఆ సెల్ ఫోన్కు నువ్వు దూరంగా ఉంటావో, దేవునికి దూరం అవుతావో, ప్రేమైన వారులారా, నువ్వు తీర్మానం చేసుకోవలసినటువంటి అవసరము ఉంది అని దేవుడు తన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తా ఉన్నాడు. అదే తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుకుందా. నీవు ప్రతివారము దేవుని ఎదుట అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం కదా. నీకు దేవుడు పరిశుద్ధత ఇచ్చారు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చారు, దేవుడు నీకు సమాధానం ఇచ్చారు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు నూతన సంవత్సరంలో. ఇవన్నీ కూడా నువ్వు ఏం చేసుకోవాలా అని అంటే, తన ఘట్టమును ఎట్లు కాపాడుకునో అది ఎరిగి కలిగి ఉండాలి. అంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి అని అంటే నువ్వు ఏమి చేయాలో అది ఎరిగి ఉండాలి. నిన్ను దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఉంచారు, అవి పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అని అంటే నువ్వు ఏమి చేయాలో అదే నువ్వు చేయాల. అది ఎరిగి ఉండి నువ్వు ఏం చేయాలా, దేవుని చిత్తానుసారముగా నువ్వు ముందుకు వెళ్ళాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ నూతన సంవత్సరంలో పాపానికి దూరంగా ఉండాలా, జారత్వానికి దూరంగా ఉండాలా. ప్రియమైన వారులారా, అంతేకాకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా వాటిని ఎరిగి నువ్వు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వాక్యము సెలవిస్తా ఉంది.
అదే తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి నేరైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. కదా, చూడండి, దేవుడు నూతన సంవత్సరంలో మనం ఎలాగ ఉండాలో దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రతి విషయం ముందు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనం ఉండాలి. అదేవిధంగా ఆత్మను ఆర్పకుండా ప్రేమిన వారులారా ప్రవచించుటకు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఆరాధించకూడదు, నిర్లక్ష్యంగా మందిరానికి రాకూడదు, నిర్లక్ష్యంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవకూడదు. ఎలా చదవాలా అంటే భయము భక్తి కలిగి, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయం కలిగి నువ్వు జీవించాలి. ప్రేమిన వారులారా సమస్తమును పరీక్షించి నేరైన దానిని చేపట్టుడి. సమస్తాన్ని పరిశీలన చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా నీ ముందర మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు అన్నిటినీ పరీక్ష చేసుకొని నువ్వు దేని వైపు నీ మొగ్గు చూపాలి అని అంటే మంచి దాని వైపు నీవు మొగ్గు చూపాలి, చెడు దానిని పక్కన పెట్టాలి. 22వ వచనాన్ని చూస్తే ప్రతి విధమైన కీడునకు ఏ రీతిగా ఉండాలంట? దూరంగా ఉండాలి. కీడునకు దూరంగా ఉండాలా, మంచి వాటికి దగ్గరగా ఉండాలా. ప్రేమ దేవుడి బిడ్డలారా, దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటా ఉన్నారు. మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఈ ప్రారంభంలో, ఈ మొదటి సంవత్సరంలో, మొదటి వారంలో మన జీవితాలను మనం సరి చేసుకొని మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏమి చేస్తూ ఉన్నాము, ఏమి చేయబోతూ ఉన్నాము, ఏది చేస్తే మనకు మేలు, ఏది చేస్తే మన కీడు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రేమైన వారి ద్వారా ప్రతి విధమైనటువంటి కీడులకు మనం దూరంగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతముగా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, లోకాశ, జీవ కుటుంబము. ఇది దేవుడి ద్వారా కలిగినది కాదు. ఎవరి ద్వారా కలిగింది? అపవాది ద్వారా, సాతాను ద్వారా కలిగింది. అందుకే యోహాను పత్రిక అంటారు, ఏమని అంటారు అంటే నువ్వు లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, శాపానికి దూరంగా ఉండాలి, కీడునకు దూరంగా ఉండాలి. ప్రేమైన వారులారా మంచి వాటికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీ కుటుంబంలో దేవుడు మేలును చేయాలి అని దేవుడు ఆశపడుతా ఉన్నాడు. కానీ నువ్వు లోకంలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఆశీర్వాదాలు రావు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమిన వారులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కదండి, ఎవరి లోకంలో బ్రతుకుతారు, ఎవరి లోకంలో జీవిస్తారు, ఎవరి లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు అని అంటే దేవుని చిత్తానుసారంగా ఎవరైతే ఈ సంవత్సరం చేస్తారు, దేవునికి ఇష్టకరంగా ఎవరైతే ఈ సంవత్సరంలో బ్రతుకుతారు, దేవునికి ప్రీతికరంగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఈ లోకంలో నిలిచి ఉంటారు. నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే దేవునిలో ఉంటారు కదా. అందుకే యోహాను పత్రిక అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో
నేను ఎవరు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. దేవుని యందు మనం నిలిచి ఉండాలి అని అంటే లోకమును ప్రేమించకూడదు, లోక ఆశను మనం ప్రేమించకూడదు. లోకము దాని ఆశలు ఏమైపోతాయంట? గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలిచాడు. మనం నిలిచేటువంటి వారముగా ఉండాలి తప్ప మనము కొట్టుకొని పోయే వారముగా మనం ఈ సంవత్సరము ఉండకూడదు. నిలిచిన వారికి ఆశీర్వాదాలు, నిలబడిన వారికి ఆశీర్వాదాలు. నిలుచున్న చోటు ఎవరైతే నిలబడతారో దేవుడు వారిని సంవత్సరంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నూతన సంవత్సరంలో దేవుని చిత్తానికి మనం లోపడదాం. దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాం. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మనం చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేసి మనం చివరి వరకు దేవుని కార్యాలలో మనం ఫలించి మన దేవుని ద్వారా ఉదయకాలపు ఆశీర్వాదాలతో మనమందరం నింపబడి సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక.